వేగేసిన అనంతకోటిరాజు. ఇది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి మెట్టు మెట్టు ఎక్కుతూ విజయాన్ని తన బానిసగా చేసుకున్న రాజు వేగేస్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనంతకోటిరాజు ప్రస్థానం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలోని జగన్నాథపురం ప్రాంతానికి చెందిన వేగేస్న వెంకట సుబ్బయ్యేసు దాతరాజు నూకమ్మ దంపతులకు సంతానంగా జన్మించారు. ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే విద్యను అభ్యసించి ఉన్నత విద్యాభ్యాసం బెంగళూరులో చేశారు. అనంతరం అమెరికాలో ఉద్యోగంలో చేరారు. తాను చేసే ప్రతి పనిలోనూ నిబద్ధత, నిజాయితీ ఆయన ఉన్నతికి రాజమార్గం వేశాయి. ఉద్యోగంతో ఆగకుండా కొంతమందికి ఉపాధిని కల్పించాలని ఆయనకు వచ్చిన ఆలోచనలోంచి పుట్టింది సిఫీ టెక్నాలజీస్. సిఫీ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఈరోజు వేలాది మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్నారు. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు మరో 5 దేశాల్లో కూడా సంస్థను విస్తరించారు. వేగేస్న అనంతకోటిరాజు గారికి భార్య బాలసరస్వతి, కుమార్తె శ్రీవాణి నూక, కుమారుడు రామానందవర్మ. చక్కని కుటుంబం, సాఫీగా సాగుతున్న జీవితం. అప్పుడే ఆయన మదిలో మెదిలిన ఆలోచన రాజు వేగేస్న ఫౌండేషన్. తాను పుట్టిన ఊరికి ఏదో చేయాలని ఆలోచన ఇంతింతై వటుడింతై అన్న చందాన ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజు వేగేస్న ఫౌండేషన్ తన సేవా కార్యక్రమాలను విస్తరించుకుంది. వేలల్లో లక్షల్లో ప్రారంభమైన ఫౌండేషన్ సేవలు నేటికి 100 కోట్లకు చేరింది. దేశంలోని అన్ని ప్రధాన దేవాలయాలలో అన్నప్రసాద భవనాలతో పాటు సురక్షిత త్రాగునీరు భక్తులకు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి జలప్రసాదాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో పేద విద్యార్థులకు అదనపు తరగతి గదులు, భోజనశాలలు, డిజిటల్ క్లాస్ రూములతో పాటు పేద విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. 10 రూపాయలు దానం చేస్తేనే 100 మందికి పబ్లిసిటీ చేసుకునే ఈ రోజుల్లో 100 కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలు చేస్తున్నా కొంచెం కూడా పబ్లిసిటీకి తావుండదు. దాదాపు 25 కోట్ల వ్యయంతో తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రము నిర్మించి భక్తులకు అన్నదానం కొరకు ఖర్చు చేసియున్నారు. తిరుపతిలో బర్డ్ హాస్పిటల్ను స్ఫూర్తిగా తీసుకుని ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ డిజేబుల్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు వికలాంగుల కొరకు 11 కోట్ల వరకు ఖర్చు చేశారు. అంతేకాకుండా తిరుమలకు వచ్చి భక్తులకు రక్షిత మంచినీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు దాదాపు 70 కోట్ల వరకు వెచ్చించారు. ప్రతి సంవత్సరం జలప్రసాద కార్యక్రమానికి క్రమం తప్పకుండా 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. 60 గ్రామాలకు తాగునీటి స్వచ్ఛత కోసం ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు సుమారు 70 కోట్లు కేటాయించారు. తెలంగాణ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అన్నదాన కాంప్లెక్స్కు ఇప్పటి వరకు జరుగుతున్న నిత్యాన్నదానానికి 15 కోట్ల వరకు ఇస్తూ వచ్చారు. కలిగొట్ల గ్రామానికి వెంకయ్య వయ్యోరుపై సద్గుణాంబ వారధి 25 లక్షలతో నిర్మాణం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనంతకోటిరాజు నైజం. ప్రజా శ్రేయస్సు కోసం కోట్ల రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నా అడ్డు చెప్పని భార్యా పిల్లలు ఆయనకు దేవుడిచ్చిన వరం. తనకు తాను ఎదుగుతూ 10 మందికి సాయం చేయాలనే గుణం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అనంతకోటిరాజు గారికి ఇటువంటి పబ్లిసిటీ ఇష్టం లేకపోయినా మన ప్రాంతానికి చెందిన మహోన్నత వ్యక్తి ప్రస్థానాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో రాజుగారి మిత్రుల ద్వారా సమాచారాన్ని సేకరించి రత్సా మీడియా చేస్తున్న చిరు ప్రయత్నమిది. ఇంతటి మహనీయునికి జన్మనిచ్చిన అనంతకోటిరాజు గారి తల్లిదండ్రులకు ఈ వీడియోను అంకితమిస్తూ రత్సా మీడియా చిరు ప్రయత్నానికి సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం పంచాయతీలోని జగన్నాథపురం గ్రామం వద్ద ఉన్నాం. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి ఏదైతే వ్యాపారాలు మొదలు పెట్టుకుంటూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని సిఫీ టెక్నాలజీస్ని స్థాపించిన రాజు వేగేస్న ఫౌండేషన్ అధినేత ఎవరైతే ఉన్నారో వేగేస్న కోటిరాజు గారు, అనంత కోటిరాజు గారు
నడయాడి చదువుకున్న ఒక ప్రాథమిక పాఠశాల వద్ద ఉన్నాం. ఒక మహా ప్రస్థానానికి ఇక్కడ నాంది పడిందని చెప్పొచ్చు. ఈ తన పుట్టిన ఊరికి ఏమైనా చేయాలనే సంకల్పంతో ఇక్కడ స్థాపించిన రాజు వేగేశ్న ఫౌండేషన్ ఈరోజు ఇండియా మొత్తంలోని అన్ని దేవస్థానాలలో అన్నప్రసాద ట్రస్టులతో పాటు జలప్రసాదాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పంచాయతీల్లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, ఏదైతే ఆదాయం తక్కువగా ఉన్న పంచాయతీల్లో కనీస అవసరాల సమకూర్చడంతో పాటు ప్రాథమిక పాఠశాలలోనూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసం డిజిటల్ క్లాస్ రూమ్ లాంటివి ఏర్పాటు చేయడం, అలాగే చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు దాదాపుగా 100 కోట్ల వ్యయంతో ఈ రోజుకి ఈ కార్యక్రమం సత్సంకల్పంతో నడుస్తుందని చెప్పాలి. అయితే ఈ నెల 4వ తారీఖున ఇక్కడ గణపవరంలో పలు శంకుస్థాపనలు ఉన్నాయి. ఆ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయి. మంచినీరు కావచ్చు, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన అదనపు తరగతి గది, అలాగే భోజనశాలతో పాటు అన్ని ప్రారంభోత్సవాలకి అనంతకోటి రాజు గారు అయితే రానున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఇక్కడికి వచ్చి ఆ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. అసలు ఆ రాజు వేగేశ్న ఫౌండేషన్ సంకల్పం ఎలా ఉంది, ఆ మహాప్రస్థానానికి నాంది పడిన జగన్నాథపురం గ్రామంలో ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ పరిసరాలను కూడా పరిశీలించి అసలు కార్యక్రమం ఎలా మొదలైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అవ్వండి. రాజు వేగేశ్న ఫౌండేషన్ అధినేత ఎవరైతే ఉన్నారో అనంతకోటి రాజు గారు ఇంటి వద్ద మనం ఉన్నాం. దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఫిబ్రవరి 2002లో స్థాపించిన రాజు వేగేశ్న ఫౌండేషన్ దాదాపు 1 లక్షలతో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమాలు ఏదైతే మహాప్రస్థానానికి చేరుకొని ఈరోజు 100 కోట్లతో తన పుట్టిన ఊరితో పాటు భారతదేశంలోనే అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ అయితే విద్య కనీస అవసరాలకు ఆయన ప్రథమ ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇల్లు ఎలా ఉంది, ఇక్కడ ఆయన పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అవ్వండి. అనంత కోటిరాజు గారి స్వగృహం ఇది. అప్పుడు ఇక్కడే ఉండే ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించారు. చూడొచ్చు పురాతన కట్టడం ఇది చూడొచ్చు. ఇక్కడైతే ఫోటోలు కూడా ఉన్నాయి. ముందు వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఈ ఫోటో ఎవరిదనేది మనం చెప్దాం. ఇది ఎవరు? కోటిరాజు గారు వాళ్ళ పెద్దనాన్న గారు అండి, సూర్పరాజు గారు. తర్వాత పెళ్లి ఫోటోలు ఎవరండి? అవి గోదానం ఫోటోలు. సూర్పరాజు గారు గోదానం తీసుకున్న ఫోటోలు అండి. తర్వాత సూర్పరాజు గారు వాళ్ళు కన్నమ్మ గారు అండి, అదే పెద్దనాన్న గారు కన్నమ్మ గారు. వెనకాల వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయిని వాళ్ళు కోళ్ళు. ఆ తర్వాత వివాహం అనేది ఆనందరాజు గారు అండి, అది అన్నయ్య గారు. అది ఇక్కడ చూసాం మనం. ఈ పాత పురాతన బిల్డింగ్ లో ఫోటోలు కూడా అప్పటి నుంచి చాలా భద్రంగా ఉంచారు. అయితే వెనకాల ఒక పెంకుటిల్లు కూడా ఉండేదని, అనేది ఈ మధ్యనే డిస్మాండిల్ చేసామని కూడా చెప్తున్నారు. అయితే చెప్పండి, మీరు చెప్పండి అసలు ఈ ప్రస్థానం ఇక్కడ అనంత కోటిరాజు గారి గురించి మీకున్న పరిచయం గురించి చెప్పండి. కోటిరాజు గారు ఇక్కడ ఈ ఊర్లో పుట్టడం మా అదృష్టం అండి. ఆయన సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ సంపాదించిన వాళ్ళు అందరూ ఏముండదు. అమెరికా వెళ్ళండి, చాలా బాగా అక్కడ బాగా చేసి బాగా సంపాదించి తర్వాత ఈ ఊరికి ఈ చుట్టుపక్కల చాలా చేశారు. అది కాకుండా ఈ మధ్యకాలంలో ఇక్కడ కోట్లు విలువైన ఈ కార్యక్రమాలు పూర్తి చేసండి. ఇక చాలా ఇప్పటి నుంచో ఉన్న నీళ్ల సమస్యను ఇప్పుడు తీర్చారండి. మాకు అందరికి చాలా ఆనందంగా ఉంది. ఈ ఊర్లో ఆయన ఊర్లో పుట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది మీరు చెప్పండి సార్. వేగేశ్న అనంతకోటిరాజు గారు, యేసుదాస్ గారు కొడుకు అనంతకోటిరాజు గారు. ఆయన అమెరికా వెళ్ళి బాగా సంపాదించి 22 సంవత్సరాల క్రితం వేగేశ్న ఫౌండేషన్ స్థాపించారండి. స్థాపించాక గణపవరాన్ని, ముఖ్యంగా గణపవరం చూస్తే 8 ఎకరాల మంచినీళ్ళ చెరువు. ఎప్పటి నుంచో మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి 8 ఎకరాల మంచినీళ్ళ చెరువు కొని మా గణపవరం ప్రజలకు ఇచ్చారు. అది కాకుండా మాకు పూర్వం నుంచి కూడా గణపవరాన్ని లేబర్కి ఇల్లు లేకపోతే అటువంటి 1236 ఎకరాలు కొని, అంటే దానికి సుమారుగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర గారు సీఎంగా ఉండగా 50 లక్షలు ఖర్చు చేసి 1250 ఇళ్ళు కి కట్టడానికి ఒక దోహదపడ్డారు. దానివల్ల ఇప్పుడు సుమారుగా 6,000 మంది మా గణపవరం గ్రామంలో ఇంద్రమ్మ కాలనీలో 6,000 మంది జీవిస్తున్నారంటే అది కేవలం కోటిరాజు గారి దానం వల్లనే అని చెప్పొచ్చు. జిల్లాలో మా ఇంద్రమ్మ కాలనీ ఉన్న అంత అందమైన కాలనీ మరి ఎక్కడా లేదు. వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. అది చాలా ఆనందంగా ఉంది. అలాగే దండుమారం మాకు గ్రామదేవత అండి. గ్రామదేవత కూడా శిథిలావస్థలో ఉన్న గుడిని పునర్నిర్మించి చాలా బాగా కట్టారు. అది కూడా మా ఊరికి చాలా శుభసూచకం. అలాగే గణపవరం వెంకటేశ్వరం గుడి కూడా
వెంకటేశ్వర గుడి కూడా ఆయన మొత్తం పూర్తి నిర్మాణంతో ఆయన డబ్బుతోటి కట్టి గుడికి కట్టి మా గణపారానికి ఎంతో ఉపయోగపడ్డారు. నిజంగా ఆయన గణపారం పుడతాం నిజంగా ఆంధ్ర రాష్ట్రంలోనే పుట్టడం వేగేసిన ఫౌండేషన్ వారు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఈ మహాప్రస్థానాన్ని కొనసాగించిన రాజు వేగేసిన ఫౌండేషన్ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రధాన దేవాలయాల్లో పలు సేవా కార్యక్రమాలు, అన్నసత్రాలతో పాటు జలప్రసాద పంపిణీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎక్కడెక్కడ ఏమేమి ఏర్పాటు చేశారు అనేది జగపతి రాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఇది మాతృశ్రీ తరుగుండ వెంగమాంబ అన్నసత్రం నిర్మించి భక్తులకు అన్నదానం కొరకు ఖర్చు చేసిన 25 కోట్లు పెద్ద తిరుపతి తిరుమలలో చేస్తున్నారు. యాదగిరి నరసింహస్వామి దేవాలయము అన్నదాన కాంప్లెక్స్ భక్తుల అన్నదానం కొరకు ఖర్చు చేసిన 15 కోట్లు. విఐఆర్డి హాస్పిటల్ నిర్మాణము వికలాంగుల వైద్యం కొరకు ఖర్చు చేసిన 11 కోట్లు. తిరుమల తిరుపతి జలప్రసాదం కొరకు ఇప్పటి వరకు ఖర్చు చేసినది 70 కోట్లు. ప్రతి సంవత్సరము 5 కోట్లు ఖర్చు చేసి ఉన్నారు. 60 గ్రామాలకు మంచినీటి సరఫరా కొరకు 70 కోట్లు ఖర్చు చేసి ఉన్నారు. అన్నవరం దేవాలయం గెస్ట్ హౌస్ నిర్మాణం చేసి ఉన్నారు. సింహాచలం దేవాలయం గెస్ట్ హౌస్ నిర్మాణం చేసి ఉన్నారు. ద్వారకా తిరుమల దేవాలయం గెస్ట్ హౌస్ నిర్మాణం చేసి ఉన్నారు. కలుగొట్ల గ్రామంకు వెంకయ్య వంతున నిర్మాణం కొరకు 25 లక్షలు సద్గుణాంబ వారధి నిమిత్తము ఇచ్చి ఉన్నారు. ఇది రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ప్రధాన దేవాలయాల్లో ఆయన చేసిన ప్రధానమైన కార్యక్రమాలు. ఇవి కాకుండా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే వీటితో పాటు ఇంకా ఏమైనా ఏం చేశారు? అసలు మీకు అనంతకోటి రాజు గారి వల్ల ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎలా ఉంది? గణపురంలో వారు ఒక 30 ఏళ్ళు ఎస్సీ పేటలో ఉన్న 3 ఎకరాల దాన్ని 30 ఏళ్ళు అయిందండి. దానికి నిమిత్తం 7 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి చేశారు. పంచాయతీ ట్రాక్టర్స్, పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్స్ మాత్రం 15 లక్షల విలువ చేసే ట్రాక్టర్లు ఇచ్చారు. తర్వాత గణపురం మంచినీటి చెరువుకి నిమిత్తం సుమారు 20 కోట్ల దాకా ఖర్చు పెట్టి వాళ్ళని పంచాయతీకి అనుసంధానం చేయబోతున్నారు. ఇందిరమ్మ కాలనీకి ప్రస్తావన అంత కారణం ఆయనే. ఇప్పుడు ఈ వెస్ట్ గోదావరిలో గ్రామానికి ఏం అడగబోతున్నారు? ప్రధానంగా ఏమన్నా అవసరాలు? మంచినీరు, పార్కు అవి అడగబోతున్నారండి. మంచినీటి గురించి పెప్పర్ నుంచి గవర్నమెంట్ ద్వారా వారు 50 పడకల హాస్పిటల్ ఒకటి, మళ్ళీ మంచినీటికి పెప్పర్ మెయిన్ లైన్ నుంచి మంచినీరు జలజీవన్ నుంచి దాని సదుపాయాన్ని బట్టి వీరు ప్రోత్సాహం ఇస్తానని హామీ ఇచ్చారు. నెక్స్ట్ హాస్పిటల్ ఒకటి అండి, 50 పడకల హాస్పిటల్కి వారు వంతు ఆయన దాన్ని ఇస్తాం సేకరించుకుంటాను, ప్రోత్సహిస్తానని ఆయన చెప్పారండి. అది అయితే ఈ 4వ తారీఖున ప్రారంభోత్సవాల అనంతరం ఈ గ్రామానికి 50 పడకల హాస్పిటల్తో పాటు పిప్పర మెయిన్ కెలాన్ నుంచి మంచినీరు వచ్చేలాగా ఒక లైన్ ఏర్పాటు చేయడానికి కూడా అయితే ఆ వాటిని కూడా ఇక్కడ నుంచి అడగనున్నారు. నెక్స్ట్ ఆ కార్యక్రమాలకి ఆయన హామీ ఇవ్వనున్నారు. అయితే 4వ తారీఖున ప్రారంభోత్సవాన్ని మనం లైవ్లో చూసే ప్రయత్నం చేద్దాం.